హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో జూ పార్క్ చూపిస్తున్నాను. ఈ జూ పార్క్ వచ్చేసి ముంబై అయితే కాదు. మేము రీసెంట్గా చెన్నై వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి పిల్లల్ని తీసుకొని జూ పార్క్ వెళ్ళాము. చెన్నైలో ఉన్న అన్నా జూలాజికల్ పార్క్ ఇది. జూలోకి ఎంటర్ అవ్వగానే ఈ జింకలు అయితే ఎదురుగా వచ్చాయి. అందరి మధ్యలో చాలా చక్కగా తిరుగుతున్నాయి. ఇలా మన ఆవుని నిమిరినట్టు ప్రేమగా నిమిరితే అలా నిమిరించుకున్నాయి అన్నమాట. నేను ఫస్ట్లో కొంచెం భయపడ్డాను కానీ తర్వాత చాలా బాగా అనిపించింది. వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనమాట. అందరూ చూడటానికి వచ్చారు. ఫస్ట్లో అయితే దగ్గరికి రావడానికే భయపడ్డాను. తర్వాత ఇంకా మాతోనే తిరిగినట్టుగా తిరిగినాయి. ఎవరైనా ఫుడ్ ఇస్తారా అని కూడా చూస్తున్నాయి కానీ ఎవ్వరు ఇవ్వకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ అనమాట ఇక్కడ. జింకల్ని ఇంత దగ్గరగా చూడటం ముట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం మాకైతే. వాటికి లంచ్ టైం అయినట్టుంది. చక్కగా ఇలా క్యారెట్స్ పెట్టారు, అన్నీ ఒక చోటకు వచ్చి తింటున్నాయి. ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ జూలో అయితే చాలా బాగా చూసుకుంటారు, టైంకి ఫుడ్ పెడుతున్నారు, మంచిగా పెద్ద ఫారెస్ట్లో పెట్టారు అని అనిపించింది. మనకు కూడా ఎప్పుడు చూడని యానిమల్స్ అన్నీ ఇలా ఒక చోట చూడొచ్చు అనమాట. మా పిల్లల్ని చూపిస్తాను చూడండి, వాళ్ళు ఎంత ఎక్సైట్ అవుతున్నారో. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని పేచి పెడతారు కానీ ఇక్కడ మాత్రం చాలా ఇష్టంగా చూశారు. ఈ వైట్ పీకాక్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇదిగో మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే నెమలి కూడా కనిపించింది. ఇవి ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో చూపిస్తున్నాను చూడండి. అంటే నాకు ఏమనిపించిందంటే అవి చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నా కూడా పారిపోకుండా హ్యాపీగా అలా ఉన్నాయి. ఇక్కడ చూసారా వేరే పికాక్స్ని కూడా పిలుస్తుంది అనమాట. వాటి ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అది అలా పిలవగానే ఇది రావడం చూసి పిల్లలు చాలా హ్యాపీ అయిపోయారు. మనకి టైం ఉన్నప్పుడు షాపింగే కాకుండా మన కిడ్స్ని ఇలాంటి ప్లేసెస్ కూడా చూపించాలి. నెక్స్ట్ వీడియోలో ఫ్లెమింగోస్ని చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.